రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం 11:20 వీకోట ఏఎంసీ మార్కెట్ పూల మార్కెట్ల నందు విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి, చామంతి, రోజా పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి. ఇక వరలక్ష్మి పూజ మరియు పెళ్ళిళ్ళ ముహూర్తాలంతా కూడా అయిపోవడంతో ఇక రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టడం అయితే జరిగాయి. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ 1 కిలో సెంటెల్లో వచ్చేసి మనకు 30 రూపాయలతో నుండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. 1-2 బ్యాగులు 130 రూపాయలు 140 రూపాయలు పోయినప్పటికీను యాక్షన్ ముగిసేసరికి అన్నీ కూడా మనకు క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగాయి. ఇక సెంటు వైట్ కూడా 50 రూపాయలతో నుండి 120-130 రూపాయల దాకా సెంట్ వైట్ కూడా పోవడం అయితే జరిగింది. ఇక వైలెట్ చామంతి 50 రూపాయలు నుండి 70 రూపాయలు, చాక్లెట్ చామంతి 50 రూపాయలతో నుండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. అవి కూడా క్వాలిటీ అండ్ సైజ్ బట్టి కూడా వెళ్ళడం అయితే జరిగాయి. ఇక కలర్లు అన్నీ కూడా 50 రూపాయలతో నుండి 70-80 రూపాయల దాకా క్వాలిటీ బట్టి సైజులు బట్టి అమ్మడం అయితే జరిగాయి. ఇక రోజా పూల విషయానికి వస్తే ఈరోజు వీకోట మార్కెట్లో టాప్ అండ్ టాప్ క్వాలిటీ రోజా పూలు 110 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. 1-2 బ్యాగులు 110 రూపాయలు పోయినప్పటికీను మిగతా అన్నీ కూడా యాక్షన్ ముగిసేసరికి 90 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. మెరబల్ రోజ్ వచ్చేసి వీకోట మార్కెట్లో 90 రూపాయలు పలికాయి. ఇక అరకాసి 100 రూపాయలు పలకడం అయితే జరిగాయి. ఇక బంతిపూల విషయానికి వస్తే బంతిపూలు అనేవి రేట్లు అనేవి భారీగా తగ్గుముఖం పట్టడం అయితే జరిగింది. ఇక ఈరోజు వీకోట మార్కెట్లో 1-2 బ్యాగులు 30 రూపాయలు పెట్టినప్పటికీను యాక్షన్ ముగిసేసరికి అవి అంతా కూడా 25 రూపాయల దాకా రావడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా 1-2 బ్యాగులు 32-33 రూపాయలు పలికినప్పటికీను యాక్షన్ ముగిసేసరికి అన్నీ కూడా మనకు 25 రూపాయలకి రావడం అయితే జరిగింది. యాక్షన్ ప్రారంభంలో ఎప్పుడూ కూడా యాక్షన్ ప్రారంభంలో మనకు కొద్దిగా రేట్లు అనేవి అమ్ముతున్నాయి. ఒక 2 లైన్ల తర్వాత వచ్చేసి రేట్లు అనేవి తగ్గుముఖం పట్టడం అయితే జరుగుతుంది. రైతులందరూ కూడా గమనించగలరు. ఇక యావరేజ్గా ఎల్లో బంతిపూలు వచ్చేసి 27 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి 30 రూపాయలు పోయాయి వీకోట మార్కెట్లో. ఇక నంగెల్ విషయానికి వస్తే నంగెల్ మార్కెట్లో కూడా 20 రూపాయల నుండి 30 రూపాయలు వచ్చి ఎల్లో బంతిపూలు, ఆరెంజ్ బంతిపూలు కూడా 20 నుండి 30 రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది. ఇక కోలారు, చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి. మార్కెట్ విశేషాలు మనకు ఫోన్ ద్వారా చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్ర నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి ఇటు విజయవాడకు, కడపలంకకు మరియు హైదరాబాద్కు అక్కడి నుండి పూలు రావడం వల్లనే ఇక్కడ మన ఆంధ్రాలో ఉండే పూల రేట్లు తగ్గిపోయాయని మార్కెట్ విశేషాలు అంచనా వేసి చెప్పడం అయితే జరిగింది. ఇవ్వండి పలు మార్కెట్లు విక్రయించిన పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, మీరు తెచ్చే పూల క్వాలిటీ సైజ్ బట్టినే వీకోట, నంగ్లీ, కోలార్ మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. వీలైనంత వరకు క్వాలిటీ మెయింటైన్ చేస్తే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం.